కీర్తించేదను ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు నాయనా. లేఖనము నీది ప్రభా, లేఖనము ద్వారా నీ బిడలతో క్లియర్గా మాట్లాడండి. ఎందుకంటే మనుషులముగా మేము మాట్లాడితే దానివల్ల ఎంత మాత్రమును కూడా ప్రయోజనం లేదు ప్రభా. నువ్వు మాట్లాడితే జీవం ఉంటుంది, నువ్వు మాట్లాడితే శక్తి ఉంటుంది. ఎందుకంటే జీవాధిపతివి నీవేనాయన, నీకు వందనాలు. ఈ లేఖనము ద్వారా నీ బిడలతోనూ మాతోనూ మీరు స్పష్టంగా మాట్లాడి మమ్మను బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభములు తెలియచేస్తున్నాను. నిజంగా ఉదయమున దేవుని వాక్యము ద్వారా బలపరచబడుట గొప్ప ఆశీర్వాదం ఇది. ఎందుకంటే ఆ దినములలో ఇశ్రాయేలీలకు దేవుడు దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని ఇచ్చాడండి. వారు ఉదయకాలమున మన్నాను ఏరుకొని వారికి ఆహారానికి సిద్ధపరుచుకునేవారు. కొంచెం ఆలస్యంగా వారు వెళ్తే ఆ ఆహారము మరి వారికి ఉండేది కాదండి, కరిగిపోయేది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ శాశ్వతమైనటువంటి జీవాహారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన నోటి మాటయే, అది వాక్యం, దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం మనల్ని ఖచ్చితంగా జీవింపచేస్తుంది. ఎందుకంటే ఇదే జీవాహారం అండి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, జీవాహారమును నేనే. మీ పితరులు మన్నాను తిని కూడా చనిపోయారు, కానీ ఈ ఆహారము తినివాడు ఎన్నడూ చనిపోడని మన ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇది జీవం కలిగినటువంటి దేవుని వాక్యమై ఉన్నది. కాబట్టి ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడని బైబిల్ చెప్పుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివాసం చేసినట్టుగా లేఖనం చెప్తుంది. అనగా ఆ శరీరధారి అయినటువంటి వాక్యము ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ శరీరధారి అయినటువంటి క్రీస్తు యేసు మరణానంతరం పరిశుద్ధాత్మగా మరలా మన మధ్యకు దిగి వచ్చి తిరిగి ఆయన ఏమిచ్చాడు? మళ్ళా అదే వాక్యాన్ని మనకిచ్చాడండి. దేవునికి స్తోత్రం. నిజంగా భూమి ఆకాశం గతించవచ్చు, కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించవండి. ఎందుకంటే అది జీవం. దేవునికి స్తోత్రం. అది నిత్యము ఊరెడి నీటి బుగ్గ వంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఈ సందర్భంలో మనం చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆమెన్, నేను అతనిని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక ఆమెన్, హల్లెలూయా, నేను అతనిని ఘనపరిచేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, తప్పించేదను. రెండు, ఘనపరిచేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే లేఖనం చెప్తుంది, మనం దీన దశలో ఉన్నప్పుడు 136వ కీర్తన 23వ వచనం, ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను అని వారు కీర్తన పాడి ప్రభువుని స్తుతించారు. నిజంగా ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి మొర నేను విన్నాను అని ప్రభువు చెప్పాడండి మోషేతో. కాబట్టి నువ్వురా, వారిని విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను, నీ నోటిలో నా మాట ఉంటుంది రమ్మన్నాడు. కాబట్టి మోషే ద్వారా 440 సంవత్సరాలు దాస్యత్వంలో ఉన్నటువంటి
ఇశ్రాయేలీలను ప్రభువు విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక తెగుళ్ళు ఆ యొక్క ఫరో మీదకి పంపించాడు, వారి జనుల మీదకి పంపించాడు, వారి కాలువల మీదకి పంపించాడు, వారి పొలాల్లోకి పంపించాడు. దేవుడే. ఎందుకంటే ఎంతగా తన ప్రజలను శ్రమ పెట్టాడో ఆ ఫరో, అంతగా వారి పక్షమున దేవుడు వారికి తీర్పు తీర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎన్నడూ విడిచిపెట్టాడండి. ఆయన శత్రువు మనకి చేసేటటువంటి ప్రతి దానిని గమనిస్తూ ఉన్నాడు. ఆయన సముఖములో అనేక మరి గ్రంథాలు వ్రాయబడుతూ ఉంటాయి. కాబట్టి దానిలో ఆయన వ్రాసి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక టైం వచ్చినప్పుడు మనకి ఏ కౌంటర్ శత్రువు ఇచ్చిందో దానికి డబల్ కౌంటర్ దానికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆపత్కాలాల్లో, శోధన కాలాల్లో దేవుని హస్తము దిగి వచ్చి మనలను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించండి. దేవుని ప్రజలు ఫరో పెట్టినటువంటి శ్రమను సహించి దేవునికి మొరపెడితే దేవుడు విన్నాడండి. యోసేపును తన సోదరులు హింసించినప్పుడు చెరలో అతడు పడ్డ బాధ, ఆ గోతిలో అతడు పడ్డ బాధ అంతటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని రాజు తర్వాత రాజు స్థానంలో ఉంచాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మరిచిపోయాడు అనుకోవద్దు. మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన విధి ఏంటో తెలుసా? ఈ లోకంలో మనం జీవించుచున్నంత వరకు దేవునికి విధేయులమై ఆయన్ని ప్రేమించటమే మనకి దేవుడు అనుగ్రహించినటువంటి విధి. ప్రభువుని ప్రేమించండి. లోకంలో మనం ఎన్నిటినో ప్రేమిస్తాం, అవన్నీ కూడా మోసమని మనకు బాగా తెలుసు. ఏది శాశ్వతం కాదు, ప్రభువు తప్ప ఏది కూడా మనకు శాశ్వతం కాదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి లేఖనం చెప్తుంది, మనం ప్రభువుని ప్రేమించినట్లయితే ఆయన మన ప్రతి శోధన నుండి తప్పిస్తాడు. మోషే ఐగుప్తు ధనము కంటే ప్రభువును ప్రేమించాడు, ప్రభు యొక్క ఆ పిల్లలను ప్రేమించాడు, అంటే ఆ ప్రజలను ప్రేమించాడండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించుట మేలు, తన ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. అంత మాత్రం చేత ప్రభు విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. అతడి ద్వారా గొప్ప సాహస కార్యాలు చేశాడు. దేవుడు రంగంలోకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే మన పక్షాన ఆయన ఉండడా? ఖచ్చితంగా ఉంటాడండి. భయపడకండి. అందుకే అంటుంది లేఖనం చెప్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. నిజంగా దేవుని ప్రణాళిక, దేవుని కాపుదల చాలా గొప్పదండి. ఆయన ప్రేమించిన పిల్లలను ఆయన విడిచిపెట్టడు. గాబ్రియేలు దూత వచ్చి ప్రవక్త అయిన దానియేలు తండ్రినాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు, దేవుని స్తోత్రం, నీ ప్రార్థన నేను విని ఉన్నాను. నీవు ప్రార్థించిన రోజునే నేను జవాబు తెచ్చాను. కానీ పారసీకుల అధిపతి 21 దినాలు నన్ను ఎదిరించగా మిఖాయేలు వచ్చి నాకు సహాయం చేశాడు. మీ అధిపతి అయిన మిఖాయేల్. ఆమెన్. కాబట్టి ప్రియులారా, మనము ప్రభు పక్షమున ఉంటే ప్రభువును ఆయన దూతలను మన పక్షాన ఉంటాయి. హల్లెలూయా. అంతేగాని మనము దేవుని ప్రేమించకుండా, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా, వాక్యానికి లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు కూడా మనకు దూరంగా ఉంటాడండి. ఏం చేయగలడు ఆయన?
ఆయనను ప్రేమించి ఆయనకు లోబడితే ఆయన నీకు ఏదైనా సహాయం చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అపోస్తులైన పౌలు గారు చెప్పిన మాట ఒకటి చూపిస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి, హల్లెలూయా, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. పుట్నోట్లో కూడా చదువుతున్నాను చూడండి. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని అర్థం ఇచ్చుచున్నది. ఆమెన్. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా కంగారు పడాల్సిన పని లేదు. నువ్వు మొదట దేవుని ప్రేమించంతే. ఆ తర్వాత దేనికోసం ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఏది చేసినా మన మేలు కోసమే దేవుడు చేస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు అది మనకి కష్టంగా కనబడవచ్చు, శ్రమగా అనిపించవచ్చు, శోధనగా అనిపించవచ్చు, ఒక వ్యాధి వలె కూడా అనిపించవచ్చు. మరి ఏ విధంగానూ కూడా అనిపించినా కూడా డోంట్ వరీ. నీవు దేవుని ప్రేమించుచున్నావు, ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు. నీవు ఆయన సంకల్పంలో ఉన్నట్లయితే అన్నీ కూడా మేలు కొరకే నమ్ము, అంతే. పొరపాట్లుంటే సరిదిద్దుకో. ఆయనకి నీకు మధ్యలో ఏదైనా అంతరం ఉన్నట్లయితే సరి చేసుకో. ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే సాల్వ్ చేసుకో, ఆయన రక్తంతో కడుక్కో, పొరపాట్లను దిద్దుకో. ఆ దిద్దుకొని ఆయన నిజంగా నువ్వు ప్రేమిస్తే, నీలో ఏ లోపము లేకపోతే, ఏది జరిగినా మేలు కోసమే అని ఆమె అని చెప్పేసే, అంతే. దేవుని స్తోత్రం. ప్రియులారా, నేను పలుమార్లు మీతో నేను చెప్పి ఉన్నాను, జగత్తు పునాది వేయబడక ముందే, ఈ మాట జాగ్రత్తగా తీసుకోండి. ఎఫెసీ 1:6 నుండి మీరు చదవండి. జగత్తు పునాది వేయబడక ముందే దేవుని ప్రణాళికలో మనం ఉన్నామని లేఖనం స్పష్టంగా చెప్తుందండి. ఆయన కృపామహిమకు కీర్తి కలుగుటకై ఆయన మనలను ముందుగా నిర్ణయించుకున్నాడని లేఖనం చెప్తుంది. ఆమేన్. ముందుగా నిర్ణయించుకున్నవాడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడండి? మనల్ని ఒక సంకల్పం కోసం ఆయన ఏర్పాటు చేసుకుంటే దానిని నెరవేర్చు వరకు ఆయన విడువడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము ఆయన గొర్రెలమైతే ఆయన స్వరము మనకు ప్రీతికరంగా ఉంటుంది. ఆయన స్వరం అంటే వాక్యం. ఒకవేళ ఎవడైనను కూడా దేవుని స్వరం వినలేదనుకో, ఖచ్చితంగా మనం చెప్పొచ్చండి, వారు దేవుని ప్రణాళికలోనూ ఆయన గ్రంథంలో లేనట్లే. ఆయన వాక్యాన్ని త్రోసివేసి వారు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మొదట త్రోసివేస్తారు. అపోస్తులైన పౌలు గారు ఉన్నారు. యేసుక్రీస్తుని ద్వేషించాడు. అయితే దమస్కు మార్గంలో ప్రభువే కనబడ్డాడు. ఆ తర్వాత యేసే క్రీస్తుని అక్కడే ప్రకటించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బూదిగంతముల వరకు ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కొంతమంది మొదట త్రోసివేసినట్టుగా కనబడవచ్చు, అంత మాత్రం చేత ప్లానింగ్లో లేరని కాదు. ఆ తర్వాత దేవుడు వారి సమయంలో వారి హృదయాన్ని తెరిచినప్పుడు వారు రెట్టింపు ఉత్సాహంతో ప్రభు కోసం పనిచేస్తారు. వెంటనే మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. కాబట్టి పిల్లరా, అయితే నువ్వు ఎన్ని మార్లు చెప్పినా వినని వారు, ఎంత ప్రాధేయపడినా వినని వారు, మరి సంవత్సరాల తరబడి కూడా దాన్ని ద్వేషిస్తూ తమ పాదములతో ఆ కృపకు మూలమైనటువంటి క్రీస్తు యొక్క కార్యాన్ని త్రొక్కివేసేటటువంటి వారు ఎన్నడూ కూడా ప్రణాళికలో ఉన్నటువంటి వారు కారు. వారి విషయంలో భద్రత మనమేం చెప్పలేమండి. వారి గురించి మనమేం చెప్పలేం. వారు దేవుని నుండి ఇంకేమీ పొందుకోలేరు, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే వారు ఆయనను ద్వేషించి నశించిపోతారు. యోబు భార్య
యోబు వద్దకు వచ్చి ఏమందో తెలుసా? ఎంతకాలం నువ్వు యథార్థవంతుడిగా ఉంచావు? గమనించండి, అంటుంది ఎంతకాలం నువ్వు యథార్థతను కాపాడుకుంటావు? ఆయన్ని ద్వేషించి దూషించి చచ్చిపోంది. నిజమే, ద్వేషించిన వారు దూషించిన వారు నశిస్తారు. కాబట్టి యోబు ఒప్పుకోలేదండి. ఎందుకంటే యోబు దేవుని ప్రేమించాడు. దేవుని స్తోత్రం. అందుకే అతని శోధనలు 6 నెలలు వచ్చినటువంటి శోధనలు తప్పించి అధిక ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. 2 అంతల మేలు ఇచ్చాడు, 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడండి. మరొక కృపను ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కృపను పొడిగించాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడు. అన్నీ ఉన్నప్పుడు సమృద్ధిగా మనం అనుభవించాలి, లేనప్పుడు సహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహించిన వారమైతే ధన్యులం. దేవుని పిల్లలు ఆయన ప్రేమించారు. దేవుడు మేలు కొరకే అన్నీ చేస్తున్నాడని చెప్పి సహిస్తారు, ఓర్చుకుంటారు. ఆయన దీవించేటంత వరకు ఎదురు చూస్తారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు, వాడు శపించబడాలని లేఖనం చెప్తుందండి. ఇంకా మనం చూస్తే అసలు ప్రభువుని ద్వేషించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే అతిక్రమము పాపమేనండి. పాపం చేసేవాడు ప్రభువును ప్రేమించలేడు. పాపాన్ని విడిచిపెట్టేవాడు ప్రభువుని ప్రేమిస్తాడు. ఎందుకంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆ ఘోర పాపిగా ఉన్నటువంటి ఆమె ప్రభువుని ప్రేమించి అత్తరుబుడ్డు అచ్చ జటామాంసి అత్తరు తెచ్చి పగలగొట్టి ఆయన పాదాల మీద పూసిందండి. తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచి ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆ పరిసయ్యుడు పిలిచిన వాడు అంటాడు, ఈమె పాపాత్మురాలని ఆయనకి తెలియదా అని. అప్పుడు ప్రభు అన్నాడు, నీ ఇంటికి వస్తే నువ్వు నీళ్ళు ఇవ్వలే, నువ్వు నా పాదాలు కడగల, నువ్వు నన్ను ప్రేమించలేదు. అయితే ఈమె చేసిన పని నీ పని కంటే చాలా గొప్పది. అప్పుడు ప్రభు అన్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక, ప్రైజ్ ద లార్డ్. గమనించాలి మీరు, విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపములో క్షమించబడ్డాయి. పరిసయ్యుడు నీతిమంతుడిగా పిలువబడ్డాడు సొసైటీలో. ఈ యొక్క ఆచారాలు అన్నీ కూడా సక్రమంగా చేస్తారు, చక్కగా చేస్తారు. కానీ వారి హృదయంలో లేదండి, దైవిక సంబంధమైన ప్రేమ హృదయంలో లేదు. ఈ పాపాత్మురాలకి పరలోకం ఉంది కానీ ఆ పరిసయ్యునికి లేనట్టే. ఎందుకో తెలుసా? అతడు ప్రభువుని అవమానపరచాలని చూశాడు. ఇక్కడ ఈ పాపాత్మురాలు తన హృదయంలో ఉన్న పాపమునంతా కూడా, బాధనంతా కూడా వెళ్ళక్రెక్కింది, ఒప్పుకుంది, విడిచిపెట్టింది. దేవుని స్తోత్రం. దేవుని యొద్ద నుండి కనికరం పొందిందండి. కాబట్టి ఎవరు దేవుడు ప్రేమ గలవాడని చూడగలుగుతారండి? అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినటువంటి మనలను ఆయన మహాకృప చేత, ప్రేమ చేత ఆయనలో బ్రతికించుకుంటే ఇంకా ఆయన ప్రేమించుకున్న మనం ఎలా ఉంటాం చెప్పండి? మనకు బదులుగా ఆయన మరణించాడు, మనకు బదులుగా గాయపరచబడ్డాడు, మనకు బదులుగా మరణించాడు, మనకు బదులుగా తిరిగి లేచాడు, మన కోసం మరలా తిరిగి వస్తున్నాడు. ఎందుకో తెలుసా? మన కోసం 2000 సంవత్సరాలుగా ఆ గొప్ప ఆ మధ్యాకాశంలో విందు, 1000 ఏండ్ల పరిపాలన, యుగయుగాలు ఆనందం కలిగేటటువంటి పరలోక పట్టణ నివాసం, వీటన్నిటిని ఆయన సిద్ధపరుస్తున్నాడు మన కోసం. ఆయన ఇంత గొప్ప త్యాగం మన కోసం చేస్తే ఆయన ప్రేమించకుండా ఉండేవాడు శాపగ్రస్తుడు కాక మరి ఎవడండి? లేఖనం చెప్తుంది, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. 1 యోహాను 4:8. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపమే ప్రేమ. లేఖనం అంటుంది, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఈ ప్రేమే లేనివాడు దేవుణ్ణి ఎలా ఎరుగుతాడు చెప్పండి? దేవుని ప్రేమ మనలో ఉంటే
దేవుడు ఎంత మంచివాడో మనం కూడా తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదండి, అసలు నువ్వేంటి దేవుని ప్రేమించేది? అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉంటే ఆయనే మనలను ప్రేమించినట్టుగా లేఖనం చెప్తుంది. తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. తన కుమారుని ఈ లోకానికి పంపినట్టుగా లేఖనం చెప్తుందండి. ఇందులో ఏముంది? పరిపూర్ణమైన దేవుని ప్రేమ ఉంది. 1 యోహాను 4:10 మీరు తర్వాత చదువుకోండి. అంతేకాదు ప్రియులారా, మనం ఎవరిని సేవించుచున్నామో ఆయన ప్రేమను కనుక మనం ఎరిగి ఉంటే ఆ ప్రేమను బట్టి మనలో భయం ఉండదండి. ఈ పరిపూర్ణమైన ప్రేమ భయమును వెలగొడుతుందంతే. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవడు? 1 యోహాను 4:18 మీరు చదువుకోండి. పరిపూర్ణమైన ప్రేమలో ఇక భయం ఉండదండి, ఎందుకంటే ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. అంతేకాదు ప్రియులరే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని 1 యోహాను 5:14 మనం చూస్తాం. ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తం అంటే ఏంటి? ఆయన ప్రేమించడమే ఆయన చిత్తం. మనము ఆయన యందు ఉంటే దేవుని ఆత్మ మనలోనికి వచ్చి ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేపిస్తుంది. రోమా 8:26. ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడంట. ఎందుకంటే యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలి. ఇంకేం కావాలండి? ఆయన మనకి చేయింది ఏముంది చెప్పండి? మన ప్రభువు మనకి చేయనిది ఏముంది? మన కోసం ఆయన ఎంతో చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేయాల్సింది ఒకటి, ఆయన ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం ప్రేమించకపోతే శపితులమే. ఎందుకంటే ఇంత త్యాగం ఎవరు చేశారు? తల్లి చేసిందా? తండ్రి చేసిందా? తండ్రి చేశాడా? ఎవరు చేశారండి? ఇంత గొప్ప త్యాగం చేసింది మన ప్రభువే. ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఎవరు తన ప్రాణాన్ని ఇస్తారు? కాబట్టి మన ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకే నీ స్వరక్తం ఇచ్చి సంపాదించావు అని లేఖనం చెప్తుందండి. ఆమేన్. రక్తం ఇచ్చి కొన్నావు ఈ సమూహాన్ని, ఈ సమాజాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఒక అధికారము కలిగినటువంటి నామముగా యేసుక్రీస్తుని హెచ్చించాడండి. దేవునికి స్తోత్రం. లేఖనం చెప్తుంది యోహాను సువార్త 16:24లో ఆయన నామమును బట్టి మనము ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తాడంటే. చదువుదాం చూడండి. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మాత్రమే. ఆ నామముననే మనము తండ్రిని సమీపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నామము అధికారము కలిగినటువంటి నామం అండి. ఆ నామమునకు దయ్యములు లోబడతాయి, అవి భయపడి పారిపోతాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయము ఉండదు అని. కాబట్టి ప్రభు ఆయన నామమును మనకి ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సర్వాధికారము కలిగినటువంటి ఆయన నామమును బట్టి మనకి విమోచన కలుగుతుందండి. అందుకే పేతురు బట్టబయలు చేశాడండి. మరి ఏ నామమున రక్షణ కలగదో ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే రక్షణ అని దృఢంగా ప్రకటించాడు. కాబట్టి వారు అడిగారు, మేమేం చేయమంటావు అని. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారని చెప్పాడు. అపోస్తుల కార్యాలు 2:38. ఆ దినమున 3,000 మంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందారంట.
అది ఆది సంఘములో మొదటి పంట. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన కోసం ఈ లోకానికి వచ్చింది ఆయనే. మన కోసం చనిపోయింది, ప్రాణం పెట్టింది, ప్రాయశ్చిత్తం చేసింది ఆయనే. మన కోసం పునరుద్ధానుడై లేచింది ఆయనే. మన కోసం ఆరోహణుడైంది ఆయనే. మన కోసం తిరిగి రానయ్యింది కూడా ఆయనేనండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక ఆ నామమున తప్ప మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. కాబట్టి మన ప్రభు అయిన యేసు తిరిగి మన కోసం వస్తూ ఉన్నాడండి. కాబట్టి మనం ఆయన కోసం ఎదురు చూడాలి. ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రేమతో మనం పిలవాలండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచెదనని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆయన తప్ప మనకెవరు లేరండి. ఆయన నామము తప్ప మనకి విమోచన లేదు. ఆయన చిత్తానికి అప్పగించుకొని ఆయనను ప్రేమిస్తూ ఈ లోకయాత్రను మనం ముగించాలి. అలా కాని పక్షంలో ఒకవేళ ఆయన ఇప్పుడే మధ్యాకాశానికి వస్తే ఈ దీన శరీరాలు మహిమ శరీరాలుగా రూపాంతరం చెంది ఆయనను ఎదుర్కొంటాయి. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఇదిగో ఈ ఇదిగో నేను ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ బిడ్డలతో మీరు స్పష్టంగా మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజంగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానన్నారు. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానని చెప్పి ఉన్నావు ప్రభా. అలాగే ఈ లోకంలో మేము ఉన్నామో నిన్ను మేము ప్రేమించటానికి ప్రభా నీ కృపను మీరు మాకు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. అలాగే అనేక ఆపదల్లో నుండి ఎల్లప్పుడూ మీరు కాపాడువాడవై ఉన్నావు నాయన, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న నీ బిడ్డలను దర్శించండి. నీ ప్రత్యేకమైన భద్రత, కాపుదల దయచేయండి ప్రభా. లోకం దేనికైతే భయపడుతుందో త్వరగా ఆ వ్యాధి నుండి విరుగుడు దయచేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చిత్తమైతే వ్యాక్సిన్ రావటానికి సహాయం చేయి. అలా కాని పక్షంలో దానికదే వెనుకకు వెళ్ళిపోవటానికి సహాయం చేసి. కాలపు ప్రవక్త అంటున్నాడు, అపవాది సంబంధమైన సొత్తు అదే తీసుకొని పొమ్మని చెప్పండి అని. అలాగే ప్రభు మేము చెప్తున్న ప్రభు అయిన యేసు నామములో సాతానా, నీవు తెచ్చిన వ్యాధులు బలహీనతలు నీవే తీసుకొని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. మా మీద నీకు అధికారం లేదు, మేము క్రీస్తు అధికారం క్రింద ఉన్నాం. ఈ వాక్యమును వినిచున్న బిడ్డల మీద కూడా అధికారం లేదు. బయటికి పొమ్మని గర్దిస్తున్నాం యేసు క్రీస్తు నామమున. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తుతులునైనా. ఆ ప్రార్థన అంగీకరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో బలపరచమని, కాపాడమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.